అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు కానీ చూసినట్లయితే, మొదటిగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, దీనిలో ప్రధాన బ్యానర్గా గనుల ఘనుడు బేర్, బలైపోయానని వాపోతున్న గనుల వెంకటరెడ్డి, బకరా బాగా విన్న పదం, బలిపశువు బకరా కంటే ఎక్కువ స్థాయి, పోలార్ బేర్ అంటే ధ్రువపు వెలుగుబంటి, బకరా బలిపశువుకు మించిన బడా బాధితుడు అన్నమాట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ఏసీబీ అరెస్టు చేసిన గనుల గనుడు వెంకటరెడ్డి ఇప్పుడు ఇలా వాపోతున్నారట. వైసీపీ పెద్దలు తనను పోలార్ బేర్లా మార్చేశారని, ఎరవేసి వాడుకున్నారని ఆక్రోశిస్తున్నారట. డిప్యుటేషన్పై వచ్చి పోలార్ బేర్లా ఇరుక్కుపోయా, 850 కోట్ల ఎన్ఓసి ఇచ్చే స్థాయి నాకుందా, సూత్రధారులు వేరే అని పరోక్షంగా వెల్లడి. నేటి నుంచి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి. చేతులు మారిన సొమ్ములో ఎవరి వాటా ఎంత, ఎవరు ఆదేశాల మేరకు ఇసుక ఒప్పందం జరిగింది, ఎవరు చెప్పారని ఎన్ఓసి ఇచ్చారు, కీలక ప్రశ్నలతో ఏసీబీ సిద్ధం. సంచలనం సృష్టిస్తున్నటువంటి ఇసుక కుంభకోణంలో దాదాపు 2000 కోట్ల పైచీలకు కుంభకోణం జరిగినటువంటి గనుల కుంభకోణంలో ఎట్టకేలకు గనులు శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో వెంకటరెడ్డి, నాకేం సంబంధం లేదు, అంతా పైవారు చెప్పినట్టే చేశాను, నేను అనవసరంగా దీంట్లో ఇరుక్కున్నాను అని పశ్చాత్తాపడుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ఓసి ఇచ్చేటటువంటి 850 కోట్లు ఎన్ఓసి ఇచ్చేటువంటి స్థాయి నాకుందా, పైవాళ్ళు చెప్పకుండా నేను ఈ పని చేయగలనా అని చెప్తున్నట్లు వినికిడి. చెత్త పన్ను రద్దు. పోలవరం 2 ఏళ్లలో పూర్తి. పీపీబీలో బందర్ పోర్టు నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి అందుబాటులోకి. జనవరి 1 నుంచి P4 పథకం అమలు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం. బందరులో బాబు పర్యటన, పోర్టు పనుల పరిశీలన. మెడికల్ కళాశాలకు పింగళ వెంకయ్య పేరు. మచిలీపట్నంలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలోని విద్యార్థులతో కలిసి చెత్త ఊడుస్తున్న సీఎం చంద్రబాబు. పవన్ దీక్ష విరమణ. అతిథి గృహంలో చిన్న కుమార్తెతో డిక్లరేషన్పై సంతకం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు. స్వామి పాదాల చెంత వారాహి డిక్లరేషన్. జనసేనాని వెంట 2 కుమార్తెలు. చిన్న కుమార్తెతో డిక్లరేషన్పై సంతకం. మైనర్ కావడంతో తండ్రిగా ఆయన కూడా సంతకం పెట్టడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణ వచ్చిన తర్వాత 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష విరమించడానికి నిన్న తిరుమల వెళ్ళడం జరిగింది. ఈ తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల ఏమిటి, పవన్ కళ్యాణ్ ఏమిటి, తమ 2 కూతుర్లు పోవటం జరిగింది. చిన్న కూతురు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసుకున్నటువంటి ఆమె క్రిస్టియన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఈ టీటీడీ సాంప్రదాయం ప్రకారం ఆమెకు జన్మించినటువంటి చిన్న కుమార్తె కూడా క్రిస్టియన్ మూలాలు ఉంది కాబట్టి, అంటే యాక్చువల్గా ఆమె పవన్ కళ్యాణ్ కూతురు కాబట్టి అటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఇటువంటి విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో చిన్న కుమార్తె చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టించడం జరిగింది. చిన్న కుమార్తె మైనర్ కాబట్టి చిన్న కుమార్తె పెట్టిన తర్వాత చిన్న కుమార్తె తరపున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేయడం జరిగింది. కానీ దీన్ని ప్రతిపక్ష వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియను అని చెప్పి సోషల్ మీడియాలో అనేక వార్తల్ని ట్రోల్ చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ కూతురు తరపున, ఎందుకంటే కూతురు మైనర్ కాబట్టి కూతురు తరపున పవన్ కళ్యాణ్ గారు కూడా తండ్రిగా డిక్లరేషన్ మీద సంతకం చేయడం జరిగింది. అంతేగాని పవన్ కళ్యాణ్ పక్కా హిందువే, హిందూ సాంప్రదాయాల ప్రకారం సనాతన ధర్మం పాటించేటటువంటి
వ్యక్తి. దీని మీద అనవసరం రాద్ధాంతాలు, తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దనేది నా విన్నపం. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా సోషల్ మీడియాలో ట్రోల్ చేద్దామనేది. అది కరెక్ట్ కాదు. నేను సీఎం సీట్లో ఉంటేనే ప్రజలకు మేలు. రాష్ట్రంలో పాలన కుప్పకూలింది. వ్యవసాయం, చదువులు, వైద్యం తిరోగమనంలోకి. 4 నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత తారాస్థాయికి. జగన్ అనుబంధ సంఘాల నేతలతో భేటీ. నేను మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కు. ప్రవీణ్ ప్రకాష్ శేషగిరికి జైలు. కోర్టు ధిక్కార వాద్యంలో హైకోర్టు తీర్పు. 1 నెల రోజులు జైలు, 2000 జరిమానా. కోర్టు ఉత్తర్వులకు ఒక్కరభాష్యం చెప్పొద్దని సరైన స్ఫూర్తితో అమలు చేయాలనే హితవు. అప్పీల్ దాఖలకు వీలుగా తీర్పు అమలు. 4 వారాలు నిలుపుదల. నేటి నుంచి టెట్ రోజు 2 సెషన్ల నిర్వహణ. 4,27,300 మంది అభ్యర్థులు, 108 కేంద్రాలు. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2,000 కోట్లు విలువ చేసి 560 కిలోల కొకైన్ సీజ్. 4 అరెస్ట్. R&Bలో సర్వం సారే. మంత్రికి తెలియకుండానే ముఖ్య కార్యదర్శి మంత్రాంగం. 290 కోట్ల రోడ్డు మరమ్మతుల పనులకు అనుమతులు. ఈఎన్సీతో కలిసి కీలక నిర్ణయం. మంత్రికి కనీసం ఫైల్ కూడా పెట్టనటువంటి వైనం. ఆరా తీసిన ముఖ్యమంత్రి కార్యాలయం. ముఖ్య కార్యదర్శిపై చర్యలకు సిద్ధం. వివరణ కోరుతూ ఈఎన్సీకి మంత్రి మెమో. ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి రోడ్డు మరమ్మతుల పనులకి దాదాపు 290 కోట్లు ప్రభుత్వం ప్రకటించి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పరిపాలన అనుమతుల కోసం ఫైలు ఈఎన్సీ గారు తయారు చేసి దాన్ని ముఖ్య కార్యదర్శికి పంపించడం జరిగింది. ముఖ్య కార్యదర్శి ఏం చేయాలి, దాని మీద నోట్ ఫైల్ రాసేసి దాన్ని మినిస్టర్కి పెట్టాలి. మినిస్టర్ గారి సంతకం అయిన తర్వాత దాని మీద ఆమోద ముద్ర వేస్తూ మళ్ళీ ముఖ్య కార్యదర్శి సంతకం చేసి దాన్ని ఈఎన్సీకి పంపించాలి. ఇది రూల్ ప్రకారం జరగాల్సిన పని. కానీ ఈఎన్సీ ప్రిపేర్ చేసి పంపించినటువంటి ఫైల్ని ముఖ్య కార్యదర్శి స్థాయిలోనే ఆమోద ముద్ర వేసి మంత్రికి తెలియకుండా దాన్ని మళ్ళీ తిరిగి ఈఎన్సీకి పంపించడం జరిగింది. ఈఎన్సీ మంత్రి సంతకం లేదని అంటే R&B శాఖకి ప్రతి శాఖకి కూడా ఒక మంత్రి ఉంటాడు. ఈఎన్సీ స్థాయిలో కింది స్థాయిలో తయారైనటువంటి ఫైలు ముందు కార్యదర్శికి, కార్యదర్శి నుంచి ముఖ్య కార్యదర్శికి, ముఖ్య కార్యదర్శి నుంచి సంబంధిత మంత్రికి పోతుంది. మంత్రి గారు సంతకం చేసిన తర్వాత మళ్ళీ అది ముఖ్య కార్యదర్శి ఆమోద ముద్ర వేసి దాన్ని సంబంధిత శాఖకు పంపించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. మంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని ఫైల్స్ మాత్రమే వెళ్తాయి. ఏ ముఖ్యమైనటువంటి రాష్ట్ర స్థాయిలో అంటే అన్ని రకాల రంగాలలో ప్రభావితం చూపించేటువంటి పెద్ద కొన్ని విషయాలు మాత్రం వెళ్తాయి. అన్ని రకాల ఫైళ్ళు ముఖ్యమంత్రికి వెళ్ళవు. ఇది ప్రొసీజర్. కానీ ఈ R&B శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే అన్నీ తానై మంత్రికి అవసరం లేదనే ఉద్దేశంతో ఈఎన్సీ పంపిన ఫైల్ని వెంటనే ఆమోద ముద్ర వేసి తిరిగి మళ్ళీ ఈఎన్సీకి పంపించడం జరిగింది. దీని తదనంతర పరిణామాల్లో మంత్రి గారు ఏంది ఇంకా నాకు ఫైల్ రాలేదని ఆలోచించి దీన్ని వాకప్ చేయగా జరిగినటువంటి పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోవడం తన వంతైంది. దీని మీద కొంత చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తులు, భారత్పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాలో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మార్గద్రవ్యం. ఇది ఈ జ్యోతిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు. అదేవిధంగా మన సాక్షి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే 4 నెలల్లోనే అన్నింటా విఫలం. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం. హామీలు నిలబెట్టుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం. 4 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరిగా భోజనం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లకు న్యాయం జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, అన్ని రంగాల అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందంట. ఇంకా ఎవరున్నా కూడా జరగదు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్. వ్యవసాయం, విద్యా వైద్య రంగాల్లో పూర్తి వైఫల్యం. 3 నెలల్లోనే 1,50,000 పెన్షన్లు తొలగింపు. విజయవాడ వరదల్లో ఘోర వైఫల్యం. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నాం. వాళ్లకు నచ్చిన వారికి పరిహారం ఇస్తున్నారు.
బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతిపక్షంపై అదే పనిగా కేసులు, డైవర్షన్ పాలిటిక్స్. అందుకే వీళ్ళ పనులకు దేవుడు ముడికాయలు వేస్తున్నాడు. కనీసం కొన్నైనా నిజాలు రాస్తే బాగుండు. ఎందుకంటే ఈ 3 నెలల పెన్షన్ 4 లక్షల పెన్షన్లు తొలగింపు అని రాశారు. నాకు తెలిసి పెన్షన్లు తొలగింపు ఇంతవరకు జరగలేదు. పెన్షన్లు తొలగించమని చాలామంది అర్జీలు పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది అనర్హులకి దాదాపు 250-300 కోట్లు మిగులుతాయి నెలకి. చాలామంది అనర్హులకి వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే ఇది అనర్హులకి చెందకూడదు, ఓన్లీ అర్హులకు మాత్రమే న్యాయం జరగాలి. కాబట్టి దీని మీద చర్య తీసుకుని తొందరగా ఈ దొంగతనంగా ఉన్న పింఛన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. అంటే అర్హత లేనటువంటి పింఛన్ని వెంటనే తొలగించాలి. అటువంటి వాళ్ళు అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ చేసిన ఇంకా పరిశీలనకు వెళ్ళి తొలగించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అయితే తొలగించలేదు పూర్తి స్థాయిలో, కానీ ఇక్కడ దాదాపు 4.5 లక్షల పాటు తొలగించినారని రాయటం జరిగింది. యుద్ధ భయం. పశ్చిమాసియాలో యుద్ధం కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాలు ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అంటే ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణితో దాడి జరిగింది. దాని ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇసుక బంద్. రాష్ట్ర వ్యాప్తంగా యార్డులన్నీ ఖాళీ, చేతులెత్తేసిన బాబు సర్కార్. ఇసుక ఉచితం అంటూ ఊరూరు ఉదరబెట్టిన సీఎం చంద్రబాబు సర్కార్ చేతగానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు. ఇసుక స్తంభించిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నిర్మాణ రంగ కార్మికులు మరియు కాంట్రాక్టర్లు, అనేక రంగాల, ఎందుకంటే ఇసుక మీద అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇసుక లభ్యం కాకపోవడం వల్ల అందరికీ ఇబ్బంది. దీనితో ఈ ఇసుక బంద్ అనే ఈ వార్తతో మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. ఇది ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు.